హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బొటిక్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను 42 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తున్నాను. లక్ష్మీ పద్మావతి వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అడిగారు మన కామెంట్. లక్ష్మీ పద్మావతి గారే కాదు, చాలామంది అయితే ముందైతే అడిగారు, నన్ను చాలా రోజుల క్రితం నుంచి అడుగుతున్నారు ఈ బ్లౌజ్ 42 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కావాలి అనేసి. పర్సనల్గా కానీ నన్ను చాలామంది అయితే అడిగారు, అందుకనేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇంకా చాలామందికి అయితే యూజ్ అవుతుంది కూడాను. ఇట్లాంటి సైజ్ అయితే రేర్గా వస్తుంది కదా, 100 బ్లౌజ్ స్టిచ్ చేస్తే 1 or 2 బ్లౌజెస్ అయితే ఇలాంటి సైజ్ అయితే వస్తాయి. 40 అబోవ్ సైజ్ అయితే కనుక దానికోసము చాలామందికి అయితే యూజ్ అవుతుంది కదా ఈ కటింగ్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు పేపర్ పైన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ మెజర్మెంట్ అయితే కస్టమర్ది అయితే ఎవరిది లేదు బ్లౌజ్, అందుకనేసి పేపర్ మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను ఇప్పుడు చెప్పే బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే కనుక నేను లాస్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఒక కస్టమర్కి అయితే స్టిచ్ చేసాము. అదే మెజర్మెంట్స్తో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నార్మల్గా ఎలా చేస్తాము, 1/2 ఇంచ్ లెవెల్ కోసం అయితే 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటాం కదా. ఇంకా అక్కడి నుంచి బ్లౌజ్ లెంత్ అయితే కనుక నాకైతే ఇక్కడ 15.5 తీసుకున్నాను బ్లౌజ్ లెంత్ అనేది. 42 సైజ్కి అయితే 15.5 కానీ 16 కానీ సరిపోతుంది. వాళ్ళ హైట్ వాళ్ళ సైజుని బట్టించి మనమైతే లెంత్ అనేది మనం డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ 15.5 మెజర్ చేసుకున్నాను. ఇంకా నార్మల్గా ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ డౌన్ చేసుకునేసి ఇట్లా లైన్ అయితే వేసుకున్నాము. ఇంకా 42 సైజ్ కాబట్టి 42 సైజులో డివైడెడ్ బై 4 చేస్తే వెస్ట్ సైజ్ అయితే కనుక 10.5 వస్తుంది. ఇక్కడ నేను 10.5కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను వెస్ట్ లైన్ దగ్గర. ఇంకా మనకు 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా చేసుకోవాలి ఇంకా టక్స్ కోసం అనేసి. ఇంకా నార్మల్గా 2 ఇంచెస్ అయితే చేసుకున్నాను సైడ్ ఖర్చు కోసము. ఇంకా చెస్ట్ వచ్చేసి 6 ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చిందండి. ఇట్లా బాడీ మెజర్మెంట్స్ కాబట్టి నాకు ఇక్కడ 48 అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. ఇంక దానికైతే ఇప్పుడు మనకు వెస్ట్కి చెస్ట్కి అయితే 6 ఇంచ్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. 42 వెస్ట్ అయితే 6 ఇంచ్ యాడ్ చేసుకుంటే 48 అయితే వస్తుంది. 48 అంటే 12 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ దగ్గర. ఇక్కడైతే నేను చంక డౌన్ లైన్ ఉంది కదా, దానికైతే 12 అయితే మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ లూజు. ఇంకా ఇక్కడ ఖర్చు కోసం అయితే క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు. 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. కింది సైడ్ కానీ 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. వెస్ట్ దగ్గర తక్కువ ఉంది, చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంది, ఇలా లైన్ క్రాస్గా వస్తుంది అని ప్రాబ్లం ఏం లేదండి. అలా వస్తుంది అని ఏం ఫీల్ అవ్వద్దండి. మనకు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం మార్కింగ్ చేసుకొని క్రాస్ అయినా రానివ్వండి, పర్వాలేదు, కరెక్ట్గానే వస్తుంది మెజర్మెంట్స్ అనేది. ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. ఖర్చుకైతే నేను 1/2 ఇంచే పెట్టుకున్నాను. మీరు కానీ బ్లౌజ్ ఇట్లా పెద్ద సైజ్ చేసుకున్నాడు ఖర్చు తక్కువే పెట్టుకోండి. ఎందుకంటే క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మనకైతే సెట్ అవుతుంది. ఇట్లా 1/2 ఇంచ్ పెట్టుకుంటే ఖర్చు కోసం అయితే సరిపోతుంది అనమాట. నెక్ వెడల్పు వచ్చి 2.25 అయితే తీసుకున్నాను. ఇంకా ఈమెకైతే షోల్డర్ కానీ ఎక్కువే ఉంది, అందుకనేసి 3.25 అయితే తీసుకున్నాను అనమాట. 2.25 మనకు రెడీ వస్తుంది షోల్డరు, అందుకనేసి 3.25 తీసుకున్నాను. మొత్తం వచ్చేసి ఇట్లా చూడండి 6.25 అయితే వచ్చిందనమాట నాకు మొత్తం షోల్డర్ నెక్ అంతా కలిపి. ఇక్కడైతే 6.25 తీసేసుకొని నేను మళ్ళీ ఇట్లా చంక డౌన్లో వచ్చేసి ఇట్లా మార్కింగ్ చేసుకునేసి కిందకైతే లైన్ వేసేసుకొని ఇంకా రౌండ్ అయితే చంక రౌండ్ అయితే తీసుకున్నాను. చంక రౌండ్ ఎవరికైనా ఫస్ట్ చంక డౌన్ 6 తీసుకొనేసి 6లో మనం రౌండ్ గీసుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి మనకైతే ఐడియా వస్తుంది అనమాట. మీరు ఎవరైనా 42 సైజు 40 పైన ఇట్లా పెద్ద సైజు బ్లౌజ్ లేదన్నా మీ కస్టమర్లు తీసుకొచ్చిస్తే అమ్మో మేము కుట్టాము, ఇంత పెద్ద సైజు మాకు రాదు, మా వల్ల కాదు అనేసి అయితే చెప్పొద్దండి. మీకు కనుక కస్టమర్స్ అయితే స్టిచ్ చేస్తున్నట్లయితే ఏ సైజ్ అయినా కానీ స్టిచ్ చేయండి. ఎందుకంటే కనుక మనకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనమాట. ఏ సైజు తీసుకున్నా ఏ సైజు స్టిచ్ చేసినా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది మనకు. అందుకనేసి అన్ని సైజులు స్టిచ్ చేస్తే మీకు కూడా బాగుంటుంది, అన్నీ నేర్చుకున్నట్టు ఉంటుంది, మీకు కూడా ఐడియా వస్తుంది అనమాట. ఇంకా ఎట్లా చేయొచ్చు టైలరింగ్ అనేది మీకు కూడా కొన్ని టిప్స్ అయితే అర్థమవుతాయి. ఇక్కడ చంక డౌన్ అయితే కనుక ఇంకా 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాల్సి వచ్చింది. చంక సైజ్ అయితే 10 ఉంది కదా, ఇక్కడ నాకైతే తక్కువ వచ్చింది, అందుకనేసి ఇంకా 6.5 పెట్టుకొని చంక డౌన్ మళ్ళీ రౌండ్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు 6.5 అయితే నాకు కరెక్ట్ సరిపోయింది అనమాట. 10 వచ్చింది చంక రౌండ్ అనేది. చూడండి ఇట్లా రౌండ్గా కొలుచుకుంటే మనకు మెజర్మెంట్ ఎట్లా ఎంత ఉందో దాని ప్రకారం అయితే రావాలి. ఇప్పుడు చంక అయితే ఒక 6 అయితే అడిగారు. చంక అక్క మీకు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే చంక కోసం అయితే వదలాలి కదా అనేసి నేను 1/2 ఇంచ్ అయితే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటాను కదా, దాంట్లోనే 1/2 ఇంచ్ వదిలేసుకొని నేను రౌండ్ అయితే కొలుచుకుంటాను. అప్పుడైతే నాకు ఎక్స్ట్రా ఖర్చు కోసం వస్తుంది, ఇట్లా రౌండ్గానే వస్తుంది అనమాట. వచ్చేసి నెక్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ అయితే కనుక. ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకొని ఇంకా నెక్ వెడల్పు వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. పైన అయితే 2.25 అయితే తీసుకున్నాం కదా. ఇంకా కింద అయితే కనుక
కింద నెక్ వెడల్పు వచ్చేసి 3.5 తీసుకుంటే సరిపోతుంది. నార్మల్గా మనమైతే 3 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి ఈ సైజుకి అయితే కనుక 3.5 తీసుకోవాలి. నెక్ బాగా బ్రాడ్గా అట్లా వేస్తారు అంటే మనం నెక్ సైజ్ అంత వేయరు అనుకున్నప్పుడు షోల్డర్ పెంచుకోవాల్సి ఉంటుంది. అది మళ్ళీ ఆ మెథడ్ ఏంటి, షోల్డర్ మెథడ్, చంక డౌన్ అవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఆ మెథడ్ ఏంటి అనేది నేను నెక్స్ట్ మళ్ళీ మీకు ముందు వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మెజర్మెంట్కి ఈ సైజు నెక్ సైజ్ ఇలా ఉంటే కనుక ఇట్లా అయితే చేసుకోండి సరిపోతుంది. 3.5 కింద పైన అయితే 2.5, 3కి 2 పాయింట్స్ అయితే తక్కువగా ఇట్లా తీసుకొని రౌండ్ మన ఇష్టం. ఎంత లోతుగా కావాలంటే ఎక్కువగా గీసుకోండి లోపలికి. ఎక్కువ రౌండ్ బ్రాడ్గా కావాలి అనుకుంటే, లేదు నార్మల్గా సరిపోతుంది అనుకుంటే ఇలా గీసేసుకోండి సరిపోతుంది. నేను కస్టమర్ ఇట్లా నార్మల్గా అంత ఎక్కువ హెవీ బ్రాడ్ వద్దు అన్నారనేసి నేను ఇట్లా అయితే గీసుకున్నాను. ఇంకా అంతే అండి, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నాకు. ఇంకా మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసేసుకోండి. ఇట్లాంటి పెద్ద సైజ్ బ్లౌజులు కానీ ఇట్లా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి మనం ఒకసారి స్టిచ్ చేసి బ్లౌజ్ సెట్టింగ్ చేస్తే కనుక ఇంకా ఎక్కడికి వెళ్ళరండి. వాళ్ళు మనకు రెగ్యులర్ కస్టమర్ అయితే అయిపోతారు. ఎందుకంటే ప్రతి చోట ఒక్కొక్క చోట ఒక్కో రోజు కుట్టి స్టిచ్ చేయించుకుంటే కనుక వీళ్ళకైతే సెట్ అవ్వవు. నార్మల్గా ఎక్కడంటే అక్కడ కానీ సెట్ అవ్వవు అనమాట. నార్మల్ టైలర్స్ దగ్గర కానీ చాలామంది దగ్గర అయితే సెట్ అవ్వవు ఇలాంటి సైజు. మీరు కొంచెం డిఫరెంట్ ఆలోచించి వీళ్ళ సైజుని బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఇట్లా కానీ స్టిచ్ చేసి ఒక బ్లౌజ్ సెట్ చేసినారంటే కనుక వాళ్ళు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే కనుక మన కస్టమర్ అయితే రెగ్యులర్గా మన దగ్గరికి వస్తారు. మనం లైనింగ్ ఇట్లాంటి కస్టమర్స్కి మనం లైనింగ్ కొద్దిగా ఎక్కువే చెప్పాలి. ఇంకా నార్మల్గా ఎక్కువ తీసుకుంటే మనకు కానీ కన్ఫ్యూజన్ లేకుండా ఇట్లా జాయింట్స్ ఏం లేకుండా ఉంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. శారీస్లో బ్లౌజెస్ కొన్ని అయితే సరిపోవు ఇట్లా ఇంత పెద్ద సైజుకి. అలాంటప్పుడు మనం విడిగా తెచ్చుకోమని అయితే వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది కస్టమర్కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ టక్స్ కోసం అయితే నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నార్మల్గా 3.5 అట్లా చెప్తున్నాను కదా, ఇప్పుడైతే 4 ఇంచెస్ తీసుకోండి ఈ బ్లౌజ్కి అయితే కనుక. ఇట్లా టక్స్కి కానీ నేను మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా బ్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రంట్ పార్ట్కి అయితే చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే కనుక ఇట్లా 1 పార్ట్లో అయితే సరిపోదండి. ఫ్రంట్ పార్ట్స్ అయితే 2 పీసెస్ అయితే రావు. ఇంకా నేనైతే ఇట్లా ఓపెన్ చేసేసుకొని 2 న్యూస్ పేపర్స్తో అయితే ఫ్రంట్ అయితే చేసుకుంటున్నాను. క్రాస్ కావాలి అనుకుంటే మీరు బ్లౌజ్ పైన చేసుకుంటారు కాబట్టి ఇంకా క్రాస్ కావాలంటే క్రాస్ చేసుకోండి, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ చేసుకోండి. ఇక్కడ నేను పేపర్లో కాబట్టి మీకు స్ట్రైట్ కటింగే చెప్తున్నాను అనమాట. మన ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద సైజ్ కస్టమర్లు వచ్చినప్పుడు మనము చాలామంది టైలర్స్ అయితే ఆ బ్లౌజ్ని చూసి అయితే ఒక వింతగా చూస్తారనమాట. అట్లా అస్సలు ట్రీట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళ బాడీ అట్లా ఉన్నందుకు వాళ్ళు ఏం చేస్తారండి, బ్లౌజ్ అయితే వాళ్ళకైతే అవసరమే ఉంటుంది కదా, ఏ సైజు వాళ్ళకైనా బ్లౌజెస్ అయితే అవసరమే ఉంటాయి. మనం టైలర్స్ అయితే కనుక కరెక్ట్గా మనం జెన్యున్గా టైలరింగ్ చేయాలి అనుకుంటే ఏ సైజ్ బ్లౌజులైనా స్టిచ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఎవరికైనా ఏ కస్టమర్ అయినా మనం ఒకేలాగా ట్రీట్ చేయాలన్నమాట. మనకు టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే అమౌంట్ అయితే ఎక్కువ తీసుకోండి. కానీ మీరు పెద్ద సైజు చిన్న సైజు అట్లా అయితే వాళ్ళకైతే చెప్పకూడదు. వాళ్ళు ఎందుకంటే కొంచెం ఫీల్ అవుతారు కదా పెద్ద సైజు అన్నందుకు. అందుకనేసి మీరు నార్మల్ సైజెస్ మనం ఎట్లా స్టిచ్ చేస్తామో అట్లానే స్టిచ్ చేయాలి. ఇంకా లైనింగ్ అట్లా ఎక్స్ట్రా తీసుకునేసి ఇంకా మీకు టైం పడుతుంది, ఇట్లా జాయింట్స్ ఏమైనా పడతాయి అట్లా అనుకున్నప్పుడు మీరు కావాలంటే అమౌంట్ అయితే కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అని అయితే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి అయితే 2 న్యూస్ పేపర్స్ అయితే వేసుకున్నాను నేను. ఇక్కడ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఇక్కడ ఉంచేసి ఇట్లా చంక పార్ట్ ఇట్లా సైడ్ పార్ట్ అయితే ఇట్లా మార్కింగ్ చేసుకునేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే కనుక నాకు ఇక్కడ 7.5 అయితే ఉంది. 7.5కి మార్కింగ్ చేసేసుకొని నేను ఇట్లా రౌండ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా బ్రాడ్గానే వస్తుంది. బ్యాక్ నెక్ ఆధారంగా ఇట్లా రౌండ్ అయితే తీసేసుకోండి. ఈ నెక్ సైజ్ అయితే నాకైతే ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ హుక్స్ పట్టి దగ్గర అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి వచ్చేసి నేను 4.5 అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు 5.5 మార్కింగ్ చేసుకుంటున్నా. 5.5 అంటే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి. అందుకనేసి నేను 5.5 అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా సైడ్ క్రాస్ బెల్ట్ దగ్గర వచ్చేసి మామూలుగా 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా చేసుకున్నాను. ఇక డాట్ పాయింట్కి వచ్చేసి ఇంక పెద్ద సైజు ఫ్రంట్ పార్ట్ కానీ పెద్ద సైజు ఉంటుంది కాబట్టి ఇంక 15 ఇంచెస్కి అయితే ఫ్రంట్ పార్ట్కి డాట్ పాయింట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఆధారంగా మన ఫ్రంట్ అయితే రౌండ్ తీసుకునేసి కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ న్యూస్ పేపర్ కాబట్టి ఇట్లా వీలర్తో మార్కింగ్ అయితే కనిపించలేదు. ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసి తర్వాత మళ్ళీ ఇట్లా పెన్నుతో అయితే మార్కింగ్ చేసుకున్నాను.
పెన్తో మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ కనపడుతుంది అందుకనేసి ఇట్లా చేసుకున్నాను అనమాట, కన్ఫ్యూజన్ లేకుండా. మనం కరెక్ట్ కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోండి, ఏదైనా కానీ మిస్ అవ్వద్దు. కొద్దిగా ఒక పాయింటే కదా అదేమవుతుంది అనేసి అస్సలు అనుకోకూడదు. మన ఫిట్టింగ్ అయితే ఏ ఒక పాయింట్ కన్ఫ్యూజ్ అయితే కనుక ప్రాబ్లం వస్తుంది బ్లౌజ్లో అనేది. ఇట్లా రౌండ్గా అయితే చేసేసుకున్నాను 3 పాయింట్స్ కలుపుకుంటూ. ఇంకా పెద్ద సైజు కాబట్టి సైడ్ నేను ఐడియాతో 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ మనము టక్స్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మళ్ళీ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొద్దిగా ఎక్స్ట్రానే చేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రంట్ మార్కింగ్ అంతా చేసేసుకున్న తర్వాత ఇట్లా మార్కింగ్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోండి. కదలకుండా న్యూస్ పేపర్ 2 ఒక ఏదైనా బరువు పెట్టుకోండి, మీకు అట్లా కదులుతుంది అనిపిస్తే ఇట్లా బరువు పెట్టేసుకొని ఏదైనా కట్ చేసేసుకోండి. ఎప్పుడైనా మనం ఇట్లా పెద్ద సైజు ఇలాంటి పెద్ద సైజులు బ్లౌజెస్ కస్టమర్లు మనకు రెగ్యులర్గా వస్తున్నాయి, ఇట్లాంటి కస్టమర్లు ఎప్పుడు వస్తూనే ఉంటారు ఈ కస్టమర్స్ అనేసి అనిపిస్తే కనుక మీకు ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఇది మంచి ఒక ఐడియా అండి. న్యూస్ పేపర్ కట్ చేసి పెట్టుకోండి, ఎప్పుడైనా వాళ్ళ మెజర్మెంటు న్యూస్ పేపర్ కట్ చేసి మీరు రెడీగా ఉంచుకుంటే కనుక వాళ్ళ లైనింగ్ మీద ఒకేసారి డైరెక్ట్గా ఈ న్యూస్ పేపర్ పెట్టేసి మార్కింగ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే కనుక మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చు, క్లాత్ వేస్ట్ అవ్వకుండా. లైనింగ్ క్లాత్ కానీ మెయిన్ క్లాత్ కానీ ఏది వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా చేసుకోవచ్చు. ఇట్లా పెద్ద సైజు వాళ్ళకి క్లాత్ కూడా కొంచెం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనము ఇట్లా న్యూస్ పేపర్ అయితే కట్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా మనకు వస్తున్నారు ఇట్లాంటి కస్టమర్లు అన్నప్పుడు ఎవరిది వాళ్ళు స్టిచ్ చేసుకున్నా కానీ ఇట్లా న్యూస్ పేపర్ కటింగ్ రెడీగా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఆర్మ్ దగ్గర ఇట్లా షేప్ అయితే తీసుకుంటున్నాను. ఆర్మ్ దగ్గర షేప్ తీసుకునేటప్పుడు చూడండి ఇట్లా సెంటర్లో రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం ఎక్స్ట్రా చేసుకోండి, సైడ్స్ అంతా కొంచెం తక్కువగా లైట్గా చేసుకోండి. నెక్స్ట్ టక్స్ కోసం అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ అయితే ఫస్ట్ మనకు స్టిచ్చెస్ కోసం వదిలింటాం కాబట్టి దానికోసం అయితే 1/2 ఇంచ్కి అయితే ఇట్లా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ దగ్గర మెయిన్ డాట్ పాయింట్ కోసం 3/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం 3/2 ఇంచ్ మీరు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనం 2.5 వాళ్ళ చెస్ట్ సైజుని బట్టించి మనం ఇట్లా వెడల్పు అనేది తీసుకుంటాం అనమాట. ఈ సైజుకి అయితే 2.5 తీసుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మాకు బ్లౌజ్ కటింగ్ అనేది. నెక్స్ట్ మెయిన్ డాట్ అయిపోయిన తర్వాత హుక్స్ పట్టి దగ్గర డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టి దగ్గర డాట్ కోసం అయితే కనుక మనం ఇట్లా 5/2 అయితే చేసుకున్నాం కదా, 5/2లో సగం అయితే చేసుకోవాలి, అప్పుడు 2.5 అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మెయిన్ డాట్ నుంచి 2.5 తీసేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకొని ఆ 2 పాయింట్స్ కలుపుకుంటే మనకు పట్టి డాట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక దగ్గర డాట్ తీసుకున్నప్పుడు ఇక్కడ 2.5 తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా 2.5 తీసుకొని ఇట్లా లైన్ వేసుకుంటే సెంటర్కి పెట్టుకొని సరిపోతుంది అనమాట. ఇట్లా మనకు ఓన్గా ఇట్లా చేస్తూ ఎక్స్పీరియన్స్ మీద మన మైండ్లో అయితే ఒక పాజిటివ్ అనేది తెలిసిపోతుంది, ఇట్లా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి మనకు అర్థమైపోతుంది అనమాట మన మైండ్ సెట్కి. అట్లా ఎక్స్పీరియన్స్ మీద మనకు అర్థమవుతుంది, ఏ కటింగ్ అయినా మనకు కొన్ని టిప్స్ అయితే మన మైండ్కి అయితే అర్థమైపోతాయి. అట్లా మన చేయంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ మీద మీ ఓన్ కటింగ్ అనేది మీకు సెట్ అయిపోతుంది అనమాట. మీరు కూడా ఇట్లా చేస్తూ ఉండండి బ్లౌజ్ కటింగ్ బాగా ఎక్స్పీరియన్స్ అయితే కనుక కొన్ని టిప్స్ మీరుగా ఓన్గా అయితే మీకైతే తెలుస్తాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి ఇట్లా నేను సింగిల్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ కటింగ్ మాత్రమే, మీకు ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం మాత్రమే కాబట్టి ఇంకా మీరైతే కనుక 2 హ్యాండ్స్ వచ్చేటట్లే బ్లౌజ్కి అయితే కటింగ్ చేసుకోండి. నేను ఇక్కడ సింగిల్ హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను. నాకు ఇక్కడైతే హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఉందన్నమాట. 10కి ఫస్ట్ 1/2 ఇంచ్ అయితే లైన్ వేసుకున్నాను, మళ్ళీ తర్వాత 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను అనమాట ఖర్చు కోసము. ఇంకా అక్కడి నుంచి మామూలుగా అయితే 3 ఇంచెస్ అయితే డౌన్ చేసుకుంటాం కదా, ఇక్కడ నేను 3.5 ఇంచ్ డౌన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఖర్చు కోసం హ్యాండ్ లూజ్ పెట్టుకునేసి ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా చంక కోసం అయితే మనకు 6.5 అయితే వచ్చింది చంక కోసం లైన్. ఇక్కడ ఇట్లా లైన్ వేసేసుకున్న తర్వాత ఇంకా చంక మనకు బాడీకి అయితే కనుక 10 వచ్చింది కదా, ఇంకా 1/2 ఇంచ్ తక్కువ 9.5 మార్కింగ్ చేసుకొని 1/2 అయితే
ఇట్లా ఖర్చు కోసం అయితే వదులుకున్నాను. ఇట్లా లైన్ అయితే స్ట్రైట్గా వేసుకోండి. ఇట్లా నేను నార్మల్గా హ్యాండ్స్ దగ్గర ఇట్లా రౌండ్గా చెప్తున్నాను కదా, ఎవరికైనా హ్యాండ్ కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైతే అట్లా రౌండ్ చేసుకోండి. పెద్ద సైజు వాళ్ళకి ఇట్లా స్కేల్తో స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చెయ్యి లావుగా ఉంటుంది కాబట్టి అప్పుడు సరిపోతుంది అనమాట. ఎవరైనా కానీ ఇట్లా కటింగ్ చేసుకోండి. సన్నగా ఉండే వాళ్ళకైతే ఇట్లా రౌండ్ షేప్గా తీసుకోండి, అప్పుడు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. లావు ఉండే సైజు వాళ్ళకి ఇట్లా స్ట్రైట్గా స్కేల్తో అయితే స్ట్రైట్గా చేసుకొని ఇట్లా కటింగ్ చేసేసుకోండి. ఇంకా ఇట్లా ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక కచ్చక పెట్టుకోండి. మెయిన్ సెంటర్లో ఒక కచ్చక పెట్టుకోండి. ఇట్లా ఎస్ షేప్లో చంక ఒక పార్ట్ అయితే కనుక ఇట్లా షేప్ తీసేసుకోండి, సరిపోతుంది. షేప్ తీసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా ఎక్కడ మిగిలిందో ఆ క్లాత్ అయితే తీసుకొని మీరు కూడా ఇట్లా షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ లైన్ వేసుకోండి షేప్ బెల్ట్ కోసం. నెక్స్ట్ మనకు వెస్ట్ అయితే 10/2 ఉంది కదా, ఇక్కడ 10/2 వదిలేసుకోండి. ఫస్ట్ 10/2 తర్వాత మనకు సైడ్ ఇంకా ఖర్చు కన్నా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్ అంతా ఎక్స్ట్రా చేసుకుంటున్నాను. అక్కడ 2.5 వదిలినాం కాబట్టి 3.5 అయితే పెట్టుకుంటున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ 3 ఉంది క్రాస్ బెల్ట్, ఇక్కడ 4 అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా సెంటర్లో వచ్చేసి 2.5, ఈ 3 పాయింట్స్ కలుపుకుంటే క్రాస్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీగా కదండి ఇవి అయితే కనుక. మనకు ఒకసారి కనుక ఐడియా వచ్చిందంటే ఈ కటింగ్స్ అంతా చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఇంకా పెద్ద సైజ్ అయినా క్రాస్ పెట్టి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే అట్లా ఎక్స్ట్రా చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ అయితే కనుక. అన్ని మెజర్మెంట్స్ ఇదే విధంగా ఉంటాయండి, కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ సెట్ అవ్వలేదు ఏమి అనేది మీకు అర్థమైతే కనుక మీరు కూడా ఇట్లా మీ ఐడియాతోనే బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకోవాలి. మీరు కనుక అన్ని సైజెస్ బ్లౌజ్ కటింగ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ మీరు కనుక ఫాలో అయితే మీరు చూస్తే కనుక మీకు అన్ని సైజెస్ అర్థమవుతాయి. కటింగ్ పెద్ద సైజుకి చిన్న సైజుకి డిఫరెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.